చూస్తున్నారు కదా ఈ ఈత పురుగు ఎలా ఉన్నాయో ఫ్రెండ్స్. ఈ పురుగు అయితే మేము తినబోతున్నాము. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారు కదండి. ఈ రోజు అయితే మనం ఎందుకు వచ్చామంటే, మీరు మా తమ్ముళ్ళు అయితే ముందుగానే చూస్తుంటారు కదండి. అవునండి, మేమైతే ఈ రోజు ఈత పురుగుల కోసం అనేసి అడవికి అయితే వచ్చాము. ఈ సీజన్ లో ఎక్కువగా ఈత పురుగులు దొరుకుతుంటాయి కావున మనం అయితే ఈత పురుగుల కోసం వచ్చామండి. ఇప్పుడు చూసారు కదండి, మేమైతే ఇవన్నీ రెడీగా పట్టుకొచ్చాము. మా కత్తి అయితే ఎలా ఉందో చూసారు కదా. ఈ రోజు అయితే మనం ఈత పురుగు తీసి అది ఎలా వండి తింటారో అవన్నీ అయితే వీడియోలు చూపిస్తానండి. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరి ఇంకెందుకు లేట్ ఫ్రెండ్స్, మనం ఈత పురుగుల కోసము ఎదగడం స్టార్ట్ చేద్దాము. అదైతే ఎదుగుతే దొరుకుతుంది కావున మనం ఎదిగి తీసుకుందాము. ఎక్కడ దొరికితే అక్కడ తీసుకుందాము. రండి ఫ్రెండ్స్, ఎలా తీయాలో మీకు అయితే చూపిస్తాను. ఇక్కడైతే ఉంటదేమో చూద్దాము ఫ్రెండ్స్. ఇక్కడైతే ఎదుగుతున్నాను. ఇక్కడ ఉన్నాయో లేవో కూడా తెలీదు. మనం ఎదిగితే దొరుకుతుంది. చూసారు కదా, ఇక్కడ చాలా ముళ్ళు అయితే ఉన్నాయి. ఈ ముళ్ళు గుచ్చుకుంటే చాలా మంట పెడుతుంది. మనమైతే దానికోసం కత్తి తీసుకొచ్చాము. జాగ్రత్తగా ఇక్కడ చూడాలి. ఇక్కడ లేవు అనుకుంటాను. ఇక్కడ లేవు ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. ఇలా అయితే ఉంటది. మనమైతే పక్కకి వెళ్దాము. ఇక్కడ లేదు. మళ్ళీ ఇక్కడ చూద్దామండి. ఇక్కడ ఉంటదేమో. ఇలానే ఎదికి తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఎదికి తీసుకోవడం అంటే చాలా కష్టము. చూస్తున్నారు కదా, మీకు ఆ పురుగు ఉండేది కూడా చూపిస్తాను. అది ఎలా ఉంటదో. ఆ పురుగు ఉండేది అయితే ఇలాంటి ఆకులు చచ్చిపోయి ఉంటాయి ఫ్రెండ్స్. అలాంటి దగ్గర పురుగు ఉంటది. మీకు చూపిస్తాను. ఎక్కడైనా దొరికితే చూపిస్తాను. ఇక్కడ లేదు ఫ్రెండ్స్, ఇక్కడ కూడా లేదు. ఇక్కడైతే ఉంది ఫ్రెండ్స్. ఒకటి రెండు చూపిస్తాను. ఇదిగో నాకైతే దొరికింది. ఇదిగో ఇక్కడ ఉంది ఒకటి. ఇదిగో ఫ్రెండ్స్, ఇక్కడైతే ఉంది. రండి చూపిస్తాను. ఇదిగోండి, ఈ ఈత పురుగు ఉండే చెట్లు లాంటిది ఇలా చచ్చిపోయి ఉంటాయి. చూస్తున్నారు కదా, ఈ కొమ్మ చచ్చిపోయి ఉంటాయి. ఇదిగోండి, చూస్తున్నారు కదా. ఇదిగో ఇలా చచ్చిపోయి ఉంటాయి. ఇదిగోండి, ఇదిగో చూస్తున్నారు కదా. ఇక్కడైతే ఉంది. ఇక్కడ రెండు ఉన్నాయండి. ఇదిగో పక్కన ఒకటి ఉంది. ఇదిగో ఇదైతే నేను ఇప్పుడు తీస్తాను. ఎలా తీస్తానో చూడండి ఫ్రెండ్స్. మేమైతే ఈత పురుగు చుట్టూ క్లీన్ చేసుకున్నాము. ఇప్పుడైతే తీయడం చూపిస్తాను, ఎలా తీయాలో. నాకైతే అంతగా తీయడం కూడా రాదు, కాకపోతే నేర్చుకున్నాను. చూస్తున్నారు కదండి. ఇదైతే ఒకటి తర్వాత ఒకటి తీయాలి, లేకపోతే తీయడానికి అవ్వదు. ఈ కొమ్మలు లాంటిది. ఇదిగో ఫ్రెండ్స్, ఇలా అయితే చేయాలి. లేయర్ గా తీయాలి. అంటే ఒకటి తర్వాత ఒకటి. ఈ లోపల పురుగు ఉంటుందో లేదో మాకు కూడా తెలీదు. నా అంచనా ప్రకారం అయితే ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే బయట నుంచి తను తిన్న గుజ్జు లాంటిది బయటకు వచ్చింది కదా, దానికోసం ఆ గుజ్జులు బయటకు వచ్చినాయి కావున ఫ్రెండ్స్. నాకైతే ఇక్కడ ఈత పురుగు ఉందని నాకైతే ఇదిగోండి, ఇదైతే ఇలా తీసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఇక్కడ పురుగు అయితే ఉంది. ఇదిగో చూడండి ఎలా కనిపిస్తుందో. తల అయితే పైకి ఉంది. మేమైతే ఇది కొంచెం ఇలా తీసుకుంటాము. తీసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీయాలి. చూసారు కదండి, ఇదిగో కొంచెం చిన్నది ఉంది కదా. ఈ సీజన్ లో ఇవి చిన్నగానే ఉంటాయి. మేమైతే ముందుగానే తీసేస్తున్నాము. చూస్తున్నారు కదండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదండి. పక్కన ఇంకోటి ఉంది, అదైతే తీసుకుంటున్నాను. కొంచెం పైకి ఉంది చూడండి, చిన్నదిగా ఉంది. ఇది కూడా పక్కన ఉండింది. ఇదే అయితే మన గిరిజనులు ఎక్కువగా తింటారు ఫ్రెండ్స్, ఇష్టపడి తింటారు. తినడం వల్ల దీనికి బెనిఫిట్స్ ఏంటో అవి కూడా చెప్తాను ఈ వీడియోలో. సరే ఫ్రెండ్స్, మనమైతే ఇంకో పక్క దగ్గరికి వెళ్తాం రండి. ఫ్రెండ్స్, మనమైతే ఇంకా వేరే దగ్గరికి వెళ్దామండి. మాకైతే ఇక్కడ చాలా ఎక్కువగా ఈత పురుగులు దొరుకుతున్నాయండి. ఇక్కడైతే 2-3 ఉన్నాయి. ఇక్కడ కూడా తీసుకుందాము. ఇక్కడైతే లేవండి, పక్కన చూద్దాము. చూస్తున్నారు కదండి, ఇక్కడ కూడా ఉన్నాయి. ఇక్కడైతే 2-3 ఉన్నాయి. ఇక్కడ కూడా తీసుకుందాము ఫ్రెండ్స్. ఇక్కడైతే 2 ఈత పురుగులు ఉన్నాయి అనుకున్నాను, కానీ ఈ తుప్పాలు నరికేసాక ఇక్కడైతే 5 కనిపించాయి. ఈ 5 మొత్తం తీసిద్దామండి. అలాగే మన వీడియో కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అయితే తీద్దాం ఫ్రెండ్స్. ఇది ఎలా తీయాలో చెప్పాను కదా, అలాగే తీద్దాము ఫ్రెండ్స్. మనమైతే కిందకి మళ్ళీ చూద్దాం, అక్కడ కూడా ఉంటాయి. రండి, తిరిగి చూస్తే అది కనిపిస్తుందండి. చూస్తున్నారు కదా, నేనైతే ఇలా పట్టుకొని తిరుగుతున్నాను. ఒక చేతి నా కత్తి, ఒక చేతి నా గుల్పం. ఇక్కడైతే బాటిల్,
ఈ బాటిల్ ఎందుకు తెచ్చుకున్నానంటే ఈ బొడ్డెంగి పురుగు ఉంచడానికి కొంచెం ఈజీగా ఉంటది అనేసి ఈ బాటిల్ తెచ్చుకున్నాను. మన వాళ్ళైతే ఎక్కువగా బాటిల్ వాడతారు బొడ్డెంగి పురుగు ఉంచడానికి. చూడండి ఇక్కడ బాటిల్ పెట్టుకున్నాను, ఇలా పట్టుకొని తిరుగుతున్నాను. అయితే కిందకి వెళ్ళి చూద్దాము. ఇది ఇక్కడ చూస్తాను ఉన్నాయేమో. ఇక్కడ ఒకటి ఉన్నాయి ఫ్రెండ్స్. ఎక్కువగా తుప్పలు ఉండడం వల్ల ఇది తీయడం చాలా కష్టం అయితే అయిపోతుంటది. కానీ మనం ఇది పురుగు తీయాలంటే కొంచెం ఓర్పు ఉండాలి, ఓర్చుకోవాలి. చూడండి ఇదిగైతే ఇలా ఈ మొత్తం క్లీన్ చేసుకొని తీయాలంటే చాలా టైం అయితే పడుతుంది. కష్టం ఉన్నా సరే మన వాళ్ళైతే తీసి తింటారు, ఎందుకంటే చాలా టేస్ట్ గా ఉంటది. అలాగే మన పూర్వీకులు అయితే ఈ బొడ్డెంగి పురుగు చాలా ఎక్కువగా ఇష్టపడి తినేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు కూడా ఈ పురుగు అనేది చాలా ఇష్టపడి తింటారు. ఇదిగోండి తీసాము. ఇక్కడ చాలా చిన్నది ఉంది, చూస్తున్నారు కదా. ఇదిగోండి ఇన్నైతే తీసుకున్నాము. చాలా తీయడం ఉంది. ఈ కొండ మొత్తం తిరిగి తిరిగి తీయాలి, చాలా టైం అయితే పట్టుద్ది అనుకుంటున్నాను. మరి వేరే దగ్గర వెళ్ళిపోదాము. ఇక్కడైతే తీసాను. ఈ పక్కన చూద్దాము, ఇక్కడ కూడా ఉంటదేమో. చెప్పాలంటే ఫ్రెండ్స్ మన ఏజెస్ వాళ్ళు ఎక్కువగా ఆడవాళ్ళు తీస్తారు ఈత పురుగు, మగవాళ్ళు అనేది తక్కువగా తీస్తారు. ఇక్కడ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్, ఒకటి అనుకుంటా, ఒకటి ఉంది. ఇక్కడ కూడా తీసుకుంటాను. ఈత పురుగు ఉండే ఒక్క అయితే ఇదిగో చచ్చిపోయి ఉంటది. ఇదిగో ఇక్కడైతే చచ్చిపోయింది కదా, చూడండి ఇలా అయితే చచ్చిపోయి ఉంటది. పక్కన చూడండి ఇదిగోండి ఇలాంటివి అయితే మొత్తం తినేసి కిందకైతే వెళ్ళిపోతుంటాయి. ఆ ఈత పురుగులు దుంపలు మొత్తం తినేసి కిందకైతే వెళ్ళిపోతుంటది. తనకు ఆక్సిజన్ అవసరం లేదండి, ఆక్సిజన్ లేకుండానే ఉంటది. మనమైతే ఇది తీసుకుంటాము కొంచెం క్లీన్ గా చేసుకొని. ఇక్కడ కూడా ఉంది ఒకటి, ఇదిగో లేదండి ఇక్కడ లేదు, ఒకటే ఉంది. ఒకటైతే తీసుకుంటాము. నేను చూస్తున్నారు కదండి, పురుగు అయితే కొంచెం దగ్గరలోనే ఉంది. తీయడానికి చాలా కష్టపడుతున్నాను, కష్టపడితేనే టేస్ట్ గా తినగలము. చూస్తున్నారు కదా పెద్దది ఉంది కొంచెము. సరే ఫ్రెండ్స్ మనమైతే ఇంకా వేరే దగ్గరికి వెళ్దాము. ఇక్కడైతే తీసేసుకున్నాము. ఫ్రెండ్స్ నేను తీసే ప్రతి చోట అయితే నేను ఎందుకు క్లీన్ చేసుకుంటున్నానంటే ఈత కొమ్మ దగ్గర చాలా ఇదిగో ఈ ముళ్ళు అంటే చాలా షార్ప్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఇది గుచ్చుకుంటే చాలా మంట అయితే వస్తుంది. మీకు చూపిస్తాను ఆగండి. చూస్తున్నారు కదా ఎంత షార్ప్గా ఉన్నాయో. దీనికోసమే నేను క్లీన్ చేసుకుంటున్నాను. ఈ తుప్పలు క్లీన్ చేసుకుండానే తీద్దామంటే అది అవ్వదు, సాధ్యం కాదండి. అందుకే దీనికోసం అనేసి కత్తి అయితే నేను తీసుకున్నాను. అది గుచ్చుకున్న చోట అయితే చాలా మంట పెడుతుంది. ఈ ఈత పురుగు తీసేటప్పుడు కత్తి గుణపం ఖచ్చితంగా ఉండాలండి, అప్పుడే మనం ఈత పురుగు తీసుకోగలము, లేకపోతే లేదు. ఫ్రెండ్స్ మేమైతే ఒక గంటన్నర ఎదిగామండి. ఎదిగితే మాకు కొన్ని దొరికాయి, మీకు చూపిస్తాను ఆగండి. ఇదిగోనండి చూసారు కదా, చాలా తగ్గని తీసాము. ఎందుకంటే చాలా చిన్నగా ఉండడం వల్ల మేమైతే చాలా వదిలేసాము. ఇప్పుడైతే వేరే కొండకి వెళ్దామండి, అక్కడ కూడా తీద్దాము. మొత్తం తీసాక ఎన్ని అవుద్దో అప్పుడు చూపిస్తాను. ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు అది ఆ పక్కన ఉన్న కొండకైతే వెళ్దాం ఫ్రెండ్స్. అది చిన్న కొండలో కనిపిస్తుంది కదా, అక్కడైతే వెళ్దాము. అక్కడ తీద్దాము, ఎన్ని దొరికితే అన్ని తీసేసి వండేసి తినేసి ఇంటికైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. చూసారు కదా ఇక్కడైతే లొకేషన్ ఎంత బాగా కనిపిస్తుందో. ఫ్రెండ్స్ మేము దగ్గరలోనే ఒక 10-9 అయితే తీసామండి. ఇదిగో చూస్తున్నారు కదండి, ఇక్కడైతే తీసాము. ఇప్పుడు ఇక్కడైతే ఒక 2 ఉన్నాయి, ఇది కూడా తీసుకుందాము. ఇదిగో ఫ్రెండ్స్ ఇదైతే నీట్ గా కడిగేసుకున్నాను. ఇందులో తీసుకుందాము, ఆకులు అయితే తీసుకుందాము. చాలా తక్కువగానే తీసాము. ఇదిగో ఫ్రెండ్స్ మేమైతే ఉప్పు కారం అన్ని ఒకేసారి వేసి పొయ్యి మీద ఎత్తేస్తాము. ఎందుకంటే ఇది ఇలా వేసేయడం వల్లనే బాగా టేస్ట్ వస్తుంది. అలాగే ఈ పురుగుని ఇక్కడ కొంచెము కన్నం లాగా చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ఇదైతే టేస్ట్ అనేది ఇంకా బాగా వస్తుంది, లేకపోతే ఇది సాగిపోతుంది ఇలాగా. దానికోసం ఇక్కడ కన్నం అనేది చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఇలాంటి పురుగు తింటున్నారు అనుకుంటున్నారేమో గానీ మా ఏజెంట్స్ వాళ్ళు అయితే చాలా ఎక్కువగా తింటారు. అలాగే చిన్న పిల్లలకి ఎక్కువగా తినిపిస్తారు ఫ్రెండ్స్, ఎందుకంటే వాళ్ళు ఇది తింటే బలం అవుతారు అనేసి మన వాళ్ళైతే నమ్ముతారు. కావున చిన్న పిల్లలకి ఎక్కువగా తినిపిస్తారు. ఇదైతే కాల్చి తినిపిస్తారు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే కారము మసాలా ఇక్కడే మొత్తం వేసి కలిపేస్తున్నాము. ఇదైతే వేస్తున్నాను, కొంచెం కలుపుకుందాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ ఈత పురుగు ఎలా ఉన్నాయో. ఇదైతే కాసేపు ఇంకా ఉడకనిద్దాము. చూస్తుంటే నాకైతే నోరు ఊరిపోతుంది. చూస్తున్నారు కదా ఎలా కనిపిస్తుందో.
చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అడ్డాకులతో నేనైతే చిన్న ప్లేట్ లాగా చేసుకుంటున్నాను. ఇక్కడే మేము అన్నం తినబోతున్నాం. ఇప్పుడు రెండు అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్. కూర అయితే బాగా ఉడికిందండి, మీకు చూపిస్తాను రండి. ఇదిగో బాగా ఉడికిపోయింది. ఇప్పుడైతే తిందాము. ఇదిగో ఫ్రెండ్స్, ఇప్పుడైతే బొడ్డెం పురుగులు నేను వడ్డించుకుంటున్నాను. ఇప్పుడైతే తిందామండి. ఎలా ఉంటుందో తినేసి అయితే చెప్తాను మీకు. నాకైతే టేస్ట్ అయితే బాగుంటది. ఎలా వండినా ఇది చాలా బాగుంటది ఫ్రెండ్స్. అందుకే మన వాళ్ళు ఇది ఎక్కువగా తింటారు. బాగుంది ఫ్రెండ్స్, టేస్ట్ అయితే చాలా బాగుంది. మేమైతే అనుకోలేదు ఇంత టేస్ట్ వస్తుందని. కూర అయితే చాలా బాగుంది. మేము కొంచెము అంటే ఈజీగా వండుకున్నాము, కానీ ఇదైతే చాలా బాగుంది ఫ్రెండ్స్. మన వీడియో అయితే చూసారు కదండి. మీకు నచ్చి ఉంటే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే మన ట్రైబల్ విలేజ్ ఫ్యామిలీ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే కామెంట్స్ కూడా చేయండి. సరే ఫ్రెండ్స్, ఇంకో వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను.